పహల్గాం ఉగ్రదాడి అనంతరం బార్డర్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా భారత్ తన మిసైల్ లాంచ్ పరీక్షలు, యుద్ధ విమానాల విన్యాసాలు చేస్తుండటంతో పాక్పై ఏదో పెద్ద అటాకే జరగబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ నిద్రలేని రాత్రులు అనుభవిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలా భారత్ దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కబెడుతోంది. ఇప్పటికే పాక్ సైన్యంలోని దాదాపు 5,000 మంది సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకోవడానికి విదేశాలు చేకేశారట. మరో 200 మంది ఆర్మీ ఉన్నతాధికారులు కూడా రాజీనామాలు చేసేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఇప్పుడు భారత యుద్ధ విమానాలు చూస్తే పాక్కి ప్రశాంతత లేకుండా పోయేలా ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. టేకాఫ్తో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ విన్యాసాలు చేపట్టాయి. గంగా ఎక్స్ప్రెస్ వేపై ఉన్న దాదాపు 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్పై ఈ సాధన జరుగుతోంది. దీనిని యుద్ధ విమానాలు ల్యాండింగ్కు అనుకూలంగా నిర్మించారు. రాత్రి పగలు యుద్ధ విన్యాసాలు చేపట్టిన జాతీయ రహదారిగా గంగా ఎక్స్ప్రెస్ వే నిలిచింది. ఇవాళ జరిగిన డ్రిల్లో పలు రకాల విమానాలు పాల్గొన్నాయి. రఫేల్, సుఖోయ్ 30 MKI, మిరాజ్ 2000 ఫైటర్ విమానాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఎక్స్ప్రెస్ రహదారి రన్వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను ఈ సందర్భంగా పరిశీలిస్తున్నారు. ఇవి 2 భాగాలుగా జరగనున్నాయి. ఉదయం, రాత్రి ల్యాండింగ్, టేకాఫ్ చేయనున్నారు. ఉదయం సాధారణ వేళల్లోనే ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కానీ రాత్రి మాత్రం 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో వీటిని నిర్వహించనున్నారు. ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు జరగడం గమనార్హం. యుద్ధ విమానాల రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. దాదాపు 250 సీసీ కెమెరాలను ఇక్కడ ఇన్స్టాల్ చేసింది. గురువారం నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన 4వ ఎక్స్ప్రెస్ వే ఇది. గతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేపై ఈ సౌకర్యాలు ఉన్నాయి.